హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సోషల్ మీడియాలో ఒకటే మాట ఒకటే వైబ్రేషన్ అమ్మ. ఒకటే మాట ఒకటే వైబ్రేషన్. ట్విట్టర్లో చూసినా, ఇన్స్టాలో చూసినా, ఫేస్బుక్లో చూసినా, అలా మన పెద్ద సినిమాతో చికిరి చికిరి సాంగ్ అనేది ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో, అది మన రామ్ చరణ్ బుద్ధిబాబు సనా కాంబోలో వస్తున్న ఒక రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్స్ అయితే ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి. అదే పవన్ కళ్యాణ్ గారు ఈ పెద్ద మూవీలో క్యామియో చేస్తున్నారా, అలాగే సినిమా పోస్ట్ పోన్మెంట్ అవుతుంది, అది అఫీషియల్ ఎలిమెంట్స్ రాబోతుంది, ఎందుకు పోస్ట్ పోన్ అయింది, ఎప్పటికీ పోస్ట్ పోన్ అయింది అనే విషయాలు మాట్లాడుకుందామా. ఏ టు జెడ్ మాట్లాడుకునే మన వీడియోలో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మామ, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్, అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం అలాగే అప్లోడ్ వాట్స్ చూసుకోవడం మామ మర్చిపోవద్దు, ఓకేనా. సో ఇక మేటర్కి వస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సోషల్ మీడియాలో మొత్తం థియేటర్స్ బ్లాస్ట్ హ్యాష్ ట్యాగులతో ఎందుకు నింపుతుందంటే ఇక ఒకటే మాట, అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రీజన్ ఫర్ పెద్ది మూవీ. ఇండస్ట్రీ సర్కిల్లో గట్టిగా వినిపిస్తున్న మాట, సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అవుతున్న టాపిక్. పెద్ది క్లైమాక్స్లో బాబాయ్ ఆ అబ్బాయితో కనిపించబోతున్నారు, ఒక ఫ్రేమ్లో కనిపించబోతున్నారంట అనే ఒక సాంగ్ ఏదైనా, ఒక ఊహ ఏదైనా వస్తుంది. ఇది కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ ఫిక్స్ మర్చిపోవద్దు, ఖచ్చితంగా ఉంటుంది. సో అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ మెగా సర్ప్రైజ్ని ప్లాన్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఒక 10 minutes పవర్ ప్యాక్డ్ క్యామియోలో కనిపిస్తే రికార్డ్స్ అన్నీ ఎగిరి అని మన మెగా ఫ్యాన్స్ అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటది కింద కామెంట్ చేయండి మామ. సో ఇంకైతే మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కన్ఫర్మేషన్ లేకపోయినా ఈ బజ్ మాత్రం ఫుల్గా నడుస్తుంది. ఇక ఇవైతే పవర్ స్టార్ అలాగే మెగా స్టార్ ఫ్యాన్స్కి, అలాగే మెగా ఫ్యాన్స్కి అయితే ఇది నిద్ర పట్టని వన్ న్యూస్ చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇది కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది, రాసి పెట్టుకుంది. ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మన కన్ఫర్మేషన్ నిజమా కాదనేది. అలాగే నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చేసి రిలీజ్ డేట్. సో రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్, ఇంకా రిలీజ్ డేట్ విషయానికి వస్తే పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తుంది మామ, నడుస్తుంది. యాక్చువల్గా 27th మార్చ్ ఈ మూవీ మార్చ్లో రావాలి అని డేట్ ఫిక్స్ చేశారు. కానీ ఇప్పటికి వచ్చిన ట్విస్ట్ ఏంటంటే పెద్ద పోస్ట్ పోన్, హ్యాష్ ట్యాగ్ పెద్ద పోస్ట్ పోన్ అనే న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది. సో రీజన్ మార్చ్ 27th there might be ఛాన్సెస్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే గాసిప్ కూడా ఉంది. కానీ బాబాయ్తో అబ్బాయి ఎందుకు అని పెద్ద మే ఫస్ట్కి మూవ్ చేశారనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది కాదు నాకు తెలిసిన రీజన్ అయితే. నేనేమనుకుంటున్నా అంటే ఆ మాస్లో చాలా కాంపిటీషన్ ఉంది. మీరు చూసుకుంటే మన ప్యారడైజ్ మూవీ ఉంది నాని గారిది, అలాగే టాక్సిక్ ఉంది మన యశ్ గారిది, దురంధర్ 2 ఉంది. సో ఇన్ని పెద్ద సినిమాలు, ఇంత పెద్ద మంచి స్టార్ కాస్ట్, అన్ని క్రేజీ బజ్ ఉన్న సినిమాలు వచ్చి స్లాట్స్ దొరకగా ఎందుకు ఇవన్నీ రికార్డ్స్ అంటారు చూడండి, అలాంటి స్లాట్స్కి ఇబ్బంది కాకుండా వీళ్ళు డైరెక్ట్గా మే 1st వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బికాస్ మే 1st వచ్చేస్తే అది హాలిడే సీజన్ అవుతుంది. మే 1st సీజన్ హాలిడే, తర్వాత లాంగ్ వీకెండ్, అందరికీ హాలిడే సీజన్. మంచిగా ఆ టైంలో పెద్ద కాంపిటీషన్ ఉండకపోవచ్చు, పెద్దగానే సోలో రిలీజ్ పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. అలాగే బుచ్చిబాబుసిన ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ డ్రామా తీస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఆ రస్టిక్ విజువల్స్కి ఇంకొంచెం టైం దొరికితే అది విజువల్ వండర్, అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అని. సో మార్చ్ మిస్ అయినా మే 1st వచ్చి రికార్డ్స్ని మొత్తం షేక్ చేస్తారా లేదా అనేది చూద్దాం మన పెద్దది. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, ఖచ్చితంగా ఈరోజు వచ్చేస్తుంది అఫీషియల్ అనౌన్స్మెంట్, మర్చిపోకండి. ఇది మాత్రం పక్కా పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయింది. పవన్ కళ్యాణ్ క్యామో మనకి వాళ్ళు మైత్రి మూవీ వాళ్ళు అనేది మనకి ఇవ్వాల్సి ఉంది. సో ఇవి మా పవన్ కళ్యాణ్ క్యామియో ఉంటుందా, ఉంటే చూడాలని మీకుందా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే లేదా మార్చ్ 27th మిస్ అయినా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారా, లేదా మే 1st బెస్ట్ అనుకుంటున్నారా అనేది కూడా కింద మీ ఒపీనియన్ కింద షేర్ చేయండి మా కామెంట్ బాక్స్లో. అలాగే మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన బట్టి ఈ రెండు గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో మీరు ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నారో అది కింద కామెంట్ చేసి మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. Until then, next review and reactions and film updates and vlogs కోసం ఉంటా. Bye mama.